లాగా ఉండాలని చెప్పాను నేను. గత ప్రభుత్వ హయాంలో అన్న చేప పిల్లలు ఇవ్వడానికి మొత్తం తెలంగాణలో ఇచ్చిన బడ్జెట్ 4 కోట్ల రూపాయలు అయితే ఈ సంవత్సరం 40 కోట్ల రూపాయలు చేప పిల్లలకి ఇవ్వడం జరిగింది. 30,000 చెరువులు నిండినాయి. చాలా పబ్లిక్ మంచిగా లాభం అవుతారని చెప్పి గతంలో ఏముండేదంటే చేప పిల్లలు ఇచ్చినప్పుడు ఒక సొసైటీకి 12,500 రూపాయలు ఇచ్చేవారు. అది కూడా ఒక నియోజకవర్గంలో 5 లేదా 10 చెరువులకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మేము ప్రతి ఐబీ చెరువుకు సబ్సిడీ లేదుగా, మొత్తం ఆ చెరువు కెపాసిటీకి అనుగుణంగా 70,000 రూపాయలు కావాలన్నా, 1,00,000 కావాలన్నా, 5 లక్షలు కావాలన్నా టోటల్ సబ్సిడీగా ఆ చెరువుల కెపాసిటీ ఆధారంగా 40 కోట్లు ఖర్చు పెట్టి 40 కోట్ల చేప పిల్లల్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేను మొన్న సిద్దిపేట పోయింది అధ్యక్ష. ఆడ పోతే పిల్లలు చేపలు పడతా ఉన్నారు. సరే యాంగ్జైటీగా నేను కూడా ఆడికి పోయి ఒక చేప పట్టడానికి ప్రయత్నం చేసినాం. మనం వేసింది దొరికింది. మనం వేసింది 2-3 నెలల కిందనే వేసినాం. పావు కిలో అయినాయి. అరే ఇప్పుడే చిన్నగా ఉన్నాయి పట్టకుందని చెప్పి వచ్చిన నేను. సో పావు కిలో అయినాయి. ఇంకొక 6-7 నెలలు అయితే తెలంగాణలో దాదాపు 3 నుంచి 4,000 కోట్ల రూపాయల మత్స్య సంపద మన తెలంగాణ మత్స్యకారులకు అందబోతుందంటే అది మిషన్ కాకతీయ ఫలం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. బోల్నా చాహతే आप अप्रिशिएट करें तो खुशी है. नहीं చేపల గురించి మీరు చెప్పినారు. 40 crores రూపీస్ది చేప పిల్లలంతా మేము టోటల్ సబ్సిడీగా ఇచ్చినారు. డెఫినెట్గా అభినందిస్తాము. కానీ గతంలో అని కాకుండా ఈ 3 సంవత్సరాల నుంచి నీళ్ళే లేదు. ఎంత మిషన్ కాకతీయ ఉన్నా వర్షాలు పడితేనే కదా ఆ చెరువుకు అందం వచ్చింది. మనం ఎంత పెద్ద చెరువు కట్టుకున్నా నీళ్ళు లేకుండా అదేం పనికి రాదు. కానీ దాంతో సహా చేప పిల్లలతో సహా ఆ సొసైటీస్ ఎన్ని ఉన్నాయో వాళ్లకు వలలు కానీ లేకుంటే చోటే బోట్స్, దానికి డీజిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి ప్రొవైడ్ చేయండి. గతంలో 50-50గా చేసినాం మేము స్టార్టింగ్లో. అది కాకుండా మీరు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత ఉమెన్స్ సొసైటీస్ ఉంటే వాళ్ళకు స్కూటీ మోటార్ సైకిల్స్ వాళ్ళు చేపలు అమ్మేందుకు వాళ్ళు తీసుకొని వెళ్ళేందుకు, అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ తర్వాత మార్కెట్లో వాళ్ళు అమ్మేందుకు ఫెసిలిటీస్లో ప్రొవైడ్ చేయండి. ఫిషింగ్కు స్టోరేజ్ చేసేందుకు వాళ్ళకు అప్పుడు మేము ఫిష్ బాక్స్ ఐస్ బాక్సెస్ ఇచ్చినాము. ఐస్ బాక్స్ కూడా 50-50 ఇచ్చినాము. అప్పుడు ఫ్రీగా లేటెస్ట్ టెక్నాలజీతో ఇవ్వండి. కానీ గతంలో ఏం చేయలేదు. అన్నీ ఇప్పుడే అవుతున్నాయని కాకుండా గతంలో కూడా చేసినాము. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే మన తెలంగాణ, మన బిడ్డలు, మన పిల్లలని మనం ఆశ పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో చేస్తున్నాను. అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ షబ్బీర్ సాబ్. మంచి కార్యక్రమాన్ని మీరు అభినందించినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే మీరు అన్నట్టు అవన్నీ కూడా చేస్తున్నాం. సబ్జెక్టు డీవియేట్ అవుతుంది. కానీ నేను గౌరవనీయులు మా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఈసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీద ఒక షార్ట్ డిస్కషన్ కూడా పెట్టుకుందాం. మీరు ఓకే అంటే ఏం చేసినాం, ఎంత ఖర్చు పెట్టినాం, అన్నీ కూడా వలలు కానీ మహిళలకు ఏం చేసినాం, ఐస్ బాక్స్లు ఏం చేసినాం, స్కూటీలు ఏమి ఇచ్చినాం, ఇదివరకు ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, దాని అన్నిటి మీద కూడా మాట్లాడదాం. నాకు గుర్తున్న కాడికి అప్పుడు 5 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్కు 100 కోట్ల రూపాయలకు పెంచినారు. అన్నిటి విషయంలో కూడా గౌరవ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు చూస్తున్నారు. దాని డీటెయిల్గా బెటర్ ఆ మంత్రి గారు తప్పకుండా చెప్తారని నేను చెప్పి భావిస్తూ, అయితే చిన్న నీటి వనరుల ద్వారా ఈసారి మీరు ఇందాక మీరు ఒక మాట అన్నారు, వర్షాలు పడకపోతే ఏం చేస్తాం, వర్షాలు అయితే దేవుడు ఇచ్చిండు కదా అన్నారు. ఎస్, వర్షాలు దేవుడు ఇచ్చిండు. కానీ గతంలో మీరు ఒకసారి చూస్తే వర్షాలు ఇచ్చిన సంవత్సరంలో ఎంత ఆయకట్టు వచ్చింది, చెరువుల కింద వర్షాలు వచ్చిన ఈ సంవత్సరం ఎంత ఆయకట్టు వస్తుందో చూస్తే 2008 నుంచి 2015-16 వరకు చూస్తే అధ్యక్ష వర్షాలు పడ్డ సంవత్సరాలు కూడా ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకోను. అందుకే ఏ సంవత్సరం కూడా 2,30,30,000 ఎకరాల కంటే ఎక్కువ నీరు రబీలో చెరువుల కింద ఆయకట్టు రాలేదు అధ్యక్ష. కానీ ఈ సంవత్సరం 7,50,000 ఎకరాలకు చెరువుల కింద రబీకి ఆయకట్టు ఇవ్వబోతా ఉన్నాం. రబీకి ఎందుకు వస్తుందంటే మనం బాగా చేసుకున్నాం కనుక ఆ లీకేజ్ బంద్ అయింది, తూములు మంచిగా చేసుకున్నాం, అలుగులన్నీ ఎప్పుడో 100 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద, 500 ఏళ్ల కింద కట్టిన అలుగులు బాగా చేసుకున్నాం కనుక ఫస్ట్ టైం చెరువుల కింద 7,50,000 ఎకరాల ఆయకట్టు వస్తుందనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక లక్కారం గురించి మా సభ్యులు సుధాకర్ రెడ్డి గారు కూడా అడిగారు అధ్యక్ష. లక్కారం చెరువు వాస్తవానికి ఏంటంటే ఖమ్మం పట్టణం మధ్యలో ఉంది అధ్యక్ష. ఖమ్మం పట్టణంలో ఉండడం వల్ల
ఆ చెరువును మనం బ్యూటిఫికేషన్ చేయగలిగితే ఖమ్మం పట్టణ ప్రజలు ఉదయం పూట వాకింగ్ పోవడానికో సాయంత్రం పూట వాకింగ్ పోవడానికో పిల్లలు ఆడుకోవడానికో ఒక మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని శాంక్షన్ చేసినాం. ఇందాక మనం అనుకున్నట్టు అది ఖమ్మం మున్సిపాలిటీ నీళ్లు మురికి నీరంతా అల్లకే పోయి చేరింది. అది ఈగలు దోమలకు బ్రీడింగ్ సెంటర్గా మారిపోయింది ఆ చెరువు, లక్కారం చెరువు. ఇప్పుడు ఏం చేసినామంటే ఆ మురికి నీరంతా కూడా బైపాస్ చేసి కిందికి తీసుకుపోయి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీళ్లను లక్కారం చెరువుకి ఈసారి తీసుకుపోయినాం. ఫ్రెష్ వాటర్ తీసుకుపోయినాం, కట్టను వెడల్పు చేసినాం, డ్రైన్ వాటర్ను డైవర్ట్ చేసినాం. సో ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్యాంకుగా మారి ఖమ్మం ప్రజలకు కొంత సాయంత్రం పూట ఒక మంచి వాకింగ్ కానీ పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని అందించింది. మీరు అన్నట్టు దాంట్లో 120 ఎకరాలు కబ్జా అయినటువంటి మాట వాస్తవం. గతంలో నేను ఆ చెరువు చూడడానికి వచ్చినాడు ఖమ్మంలో మీరు అక్కడికి వచ్చి నాకు అదే రోజు దరఖాస్తు ఇచ్చింది. నేను అదే రోజు అప్పుడున్న కలెక్టర్ ఇలంబర్తికి చెప్పి దాన్ని బయటకు తీసినాం. 90 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకున్నది. ఇంకో 30 ఎకరాలు కూడా స్వాధీనం చేసుకునే క్రమంలో కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. కోర్టులో కూడా నేను జీపీ గారికి చెప్పి మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టండి, తొందరగా కేసు డిస్పోజ్ అయ్యేటట్టు చూడండి, ఈ 30 ఎకరాలు కూడా మనం బ్యాక్ తీసుకోవాలనే దానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, జియో ట్యాగింగ్. ఇది కూడా మీరు గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ చెరువులను జియో ట్యాగింగ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో చూసేది అధ్యక్ష, మనం అసలు ఏ చెరువు ఎక్కడుందో ఇంజనీర్లకు కూడా తెలియదు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉండేది, వాళ్ళకి పోయేటోళ్ళు కాదు, రిపేర్ ఉండేది కాదు, ఎస్టిమేట్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేసినామంటే ప్రతి చెరువును కూడా ఆన్లైన్లో దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆధారంగా జియో ట్యాగ్ చేస్తున్నాం. వెబ్సైట్లో మనం పోయి కొడితే ఆ చెరువు విస్తీర్ణం ఎంత, దాని ఆయకట్టు ఎంత, దాని శిఖం ఎంత, అది ఎక్కడ ఉన్నది, ఏ ప్రాంతంలో ఉన్నది, ఆ చెరువు ఫోటో ఎవ్రీథింగ్ మనకు ఆన్లైన్లో ఉంటుంది. రిప్యుటేషన్ ఉండదు, అవకతవకలు జరగదు, ఒక చెరువుకు 2 సార్లు శాంక్షన్ తీసుకునే అవకాశం ఉండదు. అదేవిధంగా చెరువు కబ్జాలు గురి కాకుండా పక్కా సమాచారాన్ని ప్రజలందరికీ ప్రపంచంలో ఎవరు ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. ఆ రకంగా ఈ జియో ట్యాగింగ్ అనేటువంటిది చేయడానికి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇది గత నెల 29 నవంబర్ 29 అక్టోబర్ 29 మేము స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు ఈ చెరువుల్లో మేము దాదాపు 37,000 చెరువులను దీని కింద తీసుకొచ్చినాం. అవుట్ ఆఫ్ 46,000 పంచాయత్ రాజ్ में हर कोई वाटर बॉडी उसमें रह जाना. సో ఇక మేము ఉండొచ్చు, నేను లేకపోవచ్చు, ఏ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ చరిత్రలో ఉండిపోతే చెరువులు రేపు నిలబట్టే అనేటువంటి విధంగా ఈ జియో ట్యాగింగ్ను తీసుకొచ్చినాం. ఎన్ఆర్ఎస్ఏతో కూడా మనం లింక్ చేసుకుంటున్నాం. ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా మనకు ముందుకు వచ్చింది, మనం ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నాం వాళ్ళతో, ఇస్రో వాళ్ళతో. ఏంటిదంటే ఇస్రో వాళ్ళ ఉపగ్రహాల ద్వారా ఆ ఫోటోలు మనకు ఎప్పటికప్పుడు ఇస్తారు, నెల ఆ చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయి. ఉపగ్రహం ద్వారా చెరువులో ఉండే వాటర్ ఎంత కూడా అసెస్ చేసి చెప్పగలుగుతారు. కింద మట్టి ఎంత ఉన్నది, నీళ్ళు ఎంత ఉన్నది, ఎంత ఆయకట్టుకు నీళ్ళు చేయగలుగుతాం, ఎంత ఆయకట్టు ఉన్నది, ఆయకట్టు కింద వరి వేసిండ్రా, మొక్కజొన్న వేసిండ్రా, జొన్న వేసిండ్రా, ఏ పంట వేసిండ్రో కూడా వివరాలు తీసుకోవచ్చు. ఇటు జియో ట్యాగింగ్, అటు ఇస్రో ఎన్ఆర్ఎస్ఏ ద్వారా మేము లింక్ చేసుకొని మనం ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప సంపదగా ఉన్నటువంటి చెరువులను చిరస్థాయిగా మన ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టినామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, మీరు ఇంకో కొన్ని సక్సెస్ ప్రాజెక్ట్స్ వీలైతే మా సభ్యులు ఎప్పుడైనా మీరు టైం ఇస్తే అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఒకసారి बोला थोड़ा अच्छे भी होंगे बुरे भी होंगे सब देखेंगे, कहीं पर बुरे है तो उसको अच्छा कर लेंगे, अगर से अच्छा है सीख लेंगे, विल अप्रिशिएट द गवर्नमेंट. మేము కొన్ని చూసినాం అధ్యక్ష, నేను ఎంత సంతోషం అనిపించిందంటే నిజంగా నేను ఇంతకంటే గొప్ప ఆనందం నాకు భవిష్యత్తులో జీవితంలో ఎప్పుడు దొరకదో నాకు తెలియదు, కానీ చాలా సంతోషపడ్డా. బోత్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లాలో ఇది కరట్వాడ గ్రామంలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అధ్యక్ష. చాలా రోజుల కింద తెగిపోయింది. ఇది 4,900 ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి చెరువు అధ్యక్ష, ఆల్మోస్ట్ ఏ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మా ఎమ్మెల్యే బాబురావు గారు నా దృష్టికి తీసుకొస్తే అధ్యక్ష MK1లో 13,17,00,000 రూపాయలతో శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేసినాం అధ్యక్ష. ఇప్పుడు మీరు ఎవరైనా పోయి చూడండి, పక్కా 5,000 ఎకరాలు దాని కింద ఆయకట్టు అవుతున్నది. ఒక చెరువు కింద 5,000 ఎకరాల పంట సాగయ్యేది ఇవాళ బోత్లో కరట్వాడ గ్రామంలో మిషన్ కాకతీయ 1 ఫలితం 5,000 ఎకరాల ఆయకట్టు మనం చూడగలుగుతాం అధ్యక్ష. అట్లే బజార్ హత్నూర్ ప్రాజెక్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. బజార్ హత్నూర్ ప్రాజెక్టు ఇది బజార్ హత్నూర్ గ్రామం మండలంలోనే హెడ్ క్వార్టర్స్ గ్రామంలోనే ఉంటుంది. MK1లో 12,62,00,000 రూపాయలు శాంక్షన్ చేసినాం అధ్యక్ష. దీంట్లో కుడి కాలువ ఎడమ కాలువ మొత్తం పూడుకపోయి ఉండే. కుడి కాలువ 4.75 కిలోమీటర్లు,
ఎడమ కాల్వ 27 కిలోమీటర్లు మొత్తం పూర్తి చేసినాము. దీని కింద ఇప్పుడు 4700 ఎకరాల పంట ఈ రబీలో ఇప్పుడు పంట సాగైతా ఉన్నది అధ్యక్ష. అట్లా పరిమండల్ ఆనకట్ట ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ఇది 1878 సంవత్సరంలో కట్టిండ్రు, 1878. దీన్ని ఇప్పుడు మనం మొన్న ₹1 శాంక్షన్ చేసి దీన్ని మరమ్మతు చేయడం ద్వారా ఈ చెరువు నిండింది, కింద ఇంకో 4 చెరువులకు ఫీడర్ కూడా నీళ్లు పోయి 845 ఎకరాల ఆయకట్టు ఈ సంవత్సరం వస్తూ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి, ఇట్లా ఎన్నో సక్సెస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈసారి ఇంకో గొప్ప మేము ఒకటి గమనించినాం, ఈసారి హెవీ రైన్స్ పడ్డాయి. ఆప్కే మాచారెడ్డి మే ఏక్ దిన్ 38 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అది కూడా ఎంత షార్ట్ టైంలో పడ్డది అంటే ఇన్ స్పాన్ ఆఫ్ 6 అవర్స్. అట్లా పడదు జనరల్గా. 6 గంటల వ్యవధిలో 38 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అది అట్లా జరిగితే గతంలో మనం చరిత్రలో చూసుకుంటే ఏమైపోతుందంటే చెరువులు ఒకసారి లైన్ పెట్టి తెగిపోతుండే, ఒక్క చెరువు మీద దిగిందంటే కింద తెగుతూనే ఉంటాయి కదా లైన్లు. అట్లా ఈసారి మాకు అనుభవం, జగిత్యాల దగ్గర మాన్వాడ దగ్గర ఎస్ఆర్ఎస్పి కెనాల్ దిగింది ఈసారి. ఎస్ఆర్ఎస్పి కెనాల్ అది 6000 క్యూసెక్ల నీళ్ళు పోతా ఉంది. ఆ కెనాల్ దిగితే దాని కింద ఒక చెరువు ఉండే, మాన్వాడ గ్రామంలో ఒక చెరువు, పెద్ద చెరువు. ఆ చెరువు కట్ట మీద 2 ఫీట్ల నీళ్లు పోయినాయి, కానీ ఆ చెరువు మాత్రం దిగలేదు. మిషన్ కాకతీయ 1లో ఆ చెరువు చేసిన మాన్వాడ గ్రామంలో కెనాల్ దగ్గర 2 ఫీట్లు కట్ట మీద నీళ్లు పోతే కూడా చెరువు దిగలేదు. దట్ వర్క్ హ్యాస్ బిన్ టేకెన్ అప్ అండర్ మిషన్ కాకతీయ 1. అంటే అలాంటి ఫలితాలు కూడా మేము చూసాం. గతంలో మీరు చూస్తే బాగా వర్షాలు పడ్డ సంవత్సరాల్లో ఒకసారి చూస్తే 2010 సంవత్సరంలో వర్షాలు బాగా పడ్డాయి. అప్పుడు రాష్ట్రంలో 4251 చెరువులు దిగినాయి. 2013లో 1868 చెరువులు దిగినాయి. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డా కూడా 338 చెరువులు తెగడం జరిగింది. అంటే MK1 ఫలితాలు మనకు కనబడుతున్నాయి. MK1లో ఎక్కువ పెద్ద చెరువులే తీసుకున్నాం. ఆ పెద్ద చెరువు బందబస్తున్నాయి కనుక కింది అన్ని బందబస్తున్నాయి. ఒక్క పెద్ద చెరువు పైన దిగితే కింది వరుసగా 5-6 కట్ట ఫటాఫట్ దిగిపోతాయి. అంటే దీని ఫలితాలు ఇంత స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. నేను మొన్నెప్పుడో టీవీ చూస్తూ ఉంటే ఈటీవీలో వాళ్ళు ఒక మంచి స్టోరీ టెలికాస్ట్ చేసిండ్రు, బయోడైవర్సిటీ. గతంలో ఎప్పుడు చూసేది కాదు. చాలా పక్షులు, రకరకాల పక్షులు వచ్చి పెద్ద ఎత్తున పక్షులు మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అటువంటి పరిస్థితి లేదు. ఇలా పక్షులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనకు చాలా వార్తల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మిత్రులు చెప్పినట్టు అమెరికన్ యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళు యూనివర్సిటీలు డబ్బులు ఇచ్చి దీని మీద రీసెర్చ్ చేయమన్నాయి. ఇంత మంచి ప్రోగ్రాం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పి పిల్లలకు $1,00,000 ఇచ్చి 4 స్టూడెంట్లు యూనివర్సిటీ నుంచి వచ్చి 6 నెలలు ఇక్కడ ఉండి వాళ్ళు దీని మీద పెద్ద ఎత్తున వారు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పారు వాళ్ళ రీసెర్చ్లో అంటే దీనివల్ల ఎరువుల వాడకం చాలా తగ్గింది. ఎరువుల వాడకం తగ్గి మరి రైతులు ఈ పూడిక మట్టి పోసుకున్న తర్వాత యూరియా కానీ DAP వాడకం చాలా తగ్గింది. తద్వారా మీరు వాతావరణ కాలుష్యాన్ని కూడా మీరు తగ్గించగలుగుతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పారు. పంట దిగుబడి పెరిగింది, నీటి వాడకం కూడా తగ్గింది. నల్ల మట్టి వేసుకున్నప్పుడు నీటి వాడకం తగ్గుతుంది. మనం 3 రోజులకు ఒక తడిచ్చే బదులు 5 రోజులు 6 రోజులకు కూడా ఒక తడిచ్చినా కూడా వచ్చేటువంటి పరిస్థితి. సరే, ఇలా చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంతిమంగా మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమం ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ప్రోగ్రామ్. అంటే ఇది ఒక తరానికో ఒకరికి సంబంధించింది కాదు. మనకు కొన్ని 100 ఏళ్ల చరిత్రల నుంచి వచ్చినటువంటి గొప్ప సంపదను మనం అందరం కూడా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ క్రమంలో మన రాష్ట్రంలో మరి ఒక బంగారు తెలంగాణ, ఒక ఆకుపచ్చ తెలంగాణలో ఈ మిషన్ కాకతీయ కూడా ఒక కార్యక్రమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం, దీనికి నిధుల కొరత లేకుండా ఎన్ని నిధులైనా ఇస్తామని బడ్జెట్లో వారు కేటాయించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇంత బాగా విజయవంతం చేయడానికి కృషి చేసి సహకరించిన, పార్టీలకు అతీతంగా సహకరించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు, కష్టపడి పనిచేసిన ఇంజనీర్లకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.